మంచిదండి. సాధారణంగా 3 రకాల లిజనర్స్ ఉంటారంటే వినేవాళ్ళు, శ్రోతలు. ఎలా అంటే మొట్టమొదటి వాళ్ళు ఎస్ లిజనర్స్. ఎస్ అంటే అవును అంటే పెద్ద ఆయన చెప్పేదానికి కూడా ఇట్లా అంటే నిద్రపోతా ముందుకు దూకుతూ ఉంటారంట. రెండో శ్రోతలు నో లిజనర్స్ అంట. అంటే వాళ్ళు ఎలా ఉంటారు, ఏం చెప్పినా కానీ ఇట్లా ఇట్లా అంటే వెనక్కి దూకుతూ ఉంటారంట. మూడో రకం ఉన్నారు, చాలా డేంజరస్, వీళ్ళు స్టేబుల్ లిజనర్స్. అంటే వీళ్ళు నిద్రపోతున్నారో తెలియదు, వింటున్నారో తెలియదు, కూర్చొనే ఉంటారు, చేపలాగా కళ్ళు తెరిచి నిద్రపోతూ ఉంటారంట. నాకు తెలుసు ఇక్కడ రకాలు ఎవరు లేరు, నేను జనరల్గా ఊరికి చెప్పాను మీ అందరికీ. సరే, దేవుని యొక్క వాక్యాలకు మనం ముందుకు వెళ్దాం. మనం చూసుకున్నట్లయితే మన చుట్టూ మన సమాజంలో ఎవరైనా మంచి వ్యక్తిని, ఇతను 100% మంచి వ్యక్తి అండి అనేవారు ఎవరైనా చూశారా? కానీ ఇతను 100% చెడ్డోడండి అనే వ్యక్తిని ఎవరైనా చూశారా? చూడలేదు. ఖచ్చితంగా ప్రతి మనిషిలో మంచి చెవులు అనేవి ఉన్నాయి. అయితే దేవుడు మనం తయారు చేసినప్పుడు వాళ్ళందరూ కూడా చాలా మంచి వ్యక్తులుగానే తయారు చేశాడు. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ కూడా, ప్రతి ఒక్కరు, నువ్వు నేను, ప్రతి ఒక్కరు కూడా మంచి వాళ్ళని. నా గురించి మీకు ఎలా తెలుసన్నా నేను మంచివాడిని కాదు, నా గురించి మీకు ఎలా తెలుసన్నా నేను మంచిదాన్ని కాదని అనుకోవచ్చు. మీ గురించి నాకు తెలియకపోవచ్చు, కానీ నన్ను తయారు చేసిన సృష్టికర్త గురించి నాకు తెలుసు. ఆయన సుగుణాల సంపన్నుడు. ఆయన చేతి పని ప్రతిదీ కూడా శ్రేష్టమైందే. ఆయన చేతి పనిలో ఎలాంటి లోపాలు ఉండవు. ఆయన తన చేతులతో మనం నిర్మించిన రీతి, మనం నిర్మించిన విధానము, మన సృష్టికర్త మనల్ని సుగుణాల సంపన్నుడుగానే మనల్ని తయారు చేశాడు. ఎవరిలో కూడా చెడుతనం లేదు. అయితే ఒక్క వ్యక్తిలో 95% మంచితనం ఉండొచ్చు, 90% మంచితనం ఉండొచ్చు, 80% మంచితనం ఉండొచ్చు. అయితే ఆ దాచబడి ఉన్న ఒక 5% చెడ్డతనం అనేది, ఆ 10% బుద్ధిహీనత అనేది ఆ మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని, అతని యొక్క ఔన్నత్యాన్ని, అతని యొక్క విలువగలిగిన క్యారెక్టర్ని ఏం చేస్తుందంటే చెడుగా చూపిస్తుంది. అదే ఇక్కడ ప్రసంగికర్త, సామెతకారుడు మన యొక్క సొలొమోను మహారాజు చెప్తూ ఉన్నాడు. ఒకసారి మనం మళ్ళీ చదువుకుందాం. బుక్కవాని తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొడుతుందంటే, బుక్కవాని తైలం అంటే మంచి అత్తరు తయారు చేసేవాడిని బుక్కవాడు అంటారు. అంటే ఎలా తయారు చేస్తాడంటే, ఎక్కడో రేరుగా దొరికేటువంటి యొక్క పుష్పాలని, రేరుగా దొరికేటువంటి అంటే చాలా అరుదుగా దొరికేటువంటి మూలికల్ని, అటువంటి వాటిన్నింటిని వెతికి వాటితో ఒక మంచి సుగంధ తైలాన్ని, ఒక మంచి పరిమళ తైలాన్ని తయారు చేసేవాడిని బుక్కవాడు అంటారు. ఆ తైలం ఎవరిని సూచిస్తుందంటే నిన్ను నన్నే సూచిస్తూ ఉంది, మన జీవితాన్ని సూచిస్తూ ఉంది ఈ యొక్క తైలం. ఆ బుక్కవాడు మరెవరో కాదు, మన సృష్టికర్త అయిన యేసయ్య, మనం నిర్మించినటువంటి మన దేవుడు. ఆ యొక్క దేవుడు మనం నిర్మించాడు చక్కని తైలంగా, సుగంధ తైలంగా, పరిమళించే తైలంగా మనం నిర్మిస్తే కొన్ని చచ్చిన ఈగల పొట్ట చేతంట ఆ యొక్క తైలం ఏమవుతుంది, చెడు వాసన కొడుతుంది. అదేవిధంగా కొంచెం బుద్ధిహీనదంట త్రాసులో ఉంచితే మన యొక్క జ్ఞానాన్ని, మన ఘనతనంట తేలిపోజేస్తూ ఉందంట, చాలా తేలిపోజేస్తూ ఉంది. ఇక్కడ నా కుటుంబంలో చూస్తే నా తండ్రిని నా చిన్నప్పుడు దాదాపు 20-25 సంవత్సరాల క్రితం సంగతిని చెప్తూ ఉన్నాను. ఉదయాన్నే నా తండ్రి లేచినప్పుడు చక్కగా షేవ్ చేసుకొని, చక్కగా అద్దం పొంది మంచిగా పౌడర్ రాసుకొని, చక్కగా బొట్టు పెట్టుకొని, తలక పోసుకొని అంతా నీట్గా రెడీ అయ్యి నా తండ్రి బయటకు వస్తూ ఉంటే, నా తండ్రి కోసం బయట ఒక 2-3 కాంట్రాక్టర్స్ వెయిట్ చేస్తాం. అంటే ఒక బిల్డింగ్ కట్టించుకునేవాళ్ళు. అంటే అంతా నా తండ్రి కింద ఒక 20 మంది లేబర్స్ పనిచేసేవాళ్ళు. అంటే ఎప్పుడు 20-25 సంవత్సరాల క్రితం ఒక 20 మంది కూలి వాళ్ళని ఆయన పెట్టి ఆయన కింద పని చేయించేటువంటి ఆ యొక్క స్టేజ్లో ఉన్నటువంటి వాడు నా తండ్రి. పగలంతా చాలా చక్కగా ఉంటాడు. పొద్దున్న ఆయన చూస్తే చాలా చక్కగా మంచిగా ఉంటాడు. వాళ్ళంతా బయట వెయిట్ చేస్తూ ఉంటారు. కనీసం కూర్చోవడం కూడా మా ఇంటి ముందు ఏమి ఉండేది కాదు. ఆ యొక్క మట్టి దగ్గర, బండల దగ్గర 2-3 ఖచ్చితంగా ప్రతిరోజు నేను చూసేవాడిని. రాగానే ఆయన బయటికి రాకతోనే ఎప్పుడు వస్తాడని చూసి ఆయన కోసం వెయిట్ చేసి, మా పని దగ్గర రా, మా బిల్డింగ్ దగ్గర రా, మా వర్క్ దగ్గర రా అని ఆయన తీసుకెళ్తుంటాడు. ఘనత కలిగిన వ్యక్తే, మంచి వ్యక్తే. అయితే సాయంత్రానికి చూస్తే నా తండ్రిని ఎదురైనా నా తండ్రి అనిపించేది. ఎందుకంటే ఫుల్లుగా తాగేసేవాడు. ఫుల్లుగా తాగేసి రావడం వల్ల అక్కడ కాలువ దగ్గర కింద పడిపోవడం వల్ల అక్కడక్కడ చుట్టుపక్కల వాళ్ళు రాత్రంతా గొడవ, రాత్రంతా ఇది. అప్పుడు అనిపించేది, అరే పొద్దున ఇంత గొప్పగా ఉన్నాడు కదా, పొద్దున్న నా తండ్రి కోసం 10 మంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా, ఇది ఏమైపోయింది, ఈ మంచిదనం అంతా ఏమైపోయింది? ఒక చిన్న త్రాగుడు అనేది అతని జీవితాన్ని ఏం చేసింది? ఒక చిన్న త్రాగుడు, ఒక చిన్న వ్యసనం అనేది ఆయన జీవితంలో ఉన్న ఘనతని, ఆయన జీవితంలో అనుకున్న టాలెంట్ని, సమస్తాన్ని ఏం చేసింది? తొక్కిపట్టేసింది, సమస్తాన్ని నాశనం చేసింది. ఒక చెడు వ్యక్తిగా, ఒక త్రాగుబోతుగా, నా బంధువులు కావచ్చు, చుట్టుపక్కల కావచ్చు, అందరూ ఒక ముద్ర ఏంటంటే త్రాగుబోతు. కారణం ఏంటి? కొంచెం చెడుతనం. ఒక చచ్చిన ఈగ, త్రాగుడు అని ఒక చచ్చిన ఈగ నా తండ్రి హృదయంలో, నా తండ్రి జీవితం ఉండడం బట్టి ఏమైపోయింది? ఆ ఘనత అదంతా తేలిపోయింది. ఈ విధంగా దేవుని యొక్క వాక్యం మనల్ని సెలవిస్తూ ఉంది. ఒక చచ్చిన ఈగ మన జీవితంలో ఏదుందో తెలియదు, కానీ ఆ చచ్చిన ఈగలు మన జీవితాన్ని కంపు కొట్టేలా చేస్తున్నాయి. సువాసన ఇవ్వాల్సిన మన కుటుంబాల్లో,
మన బిడ్డల దగ్గర మనం సువాసన వెదజల్లాల్సిన సమయాల్లో, మన కుటుంబంలో మన తల్లిదండ్రుల దగ్గర మన బిడ్డలుగా మనం వారికి ఘనత తీసుకోవాల్సిన సమయాల్లో ఎలాంటి దుర్వాసన మనం ఇస్తున్నామో ఈ చచ్చిన ఈగలు మన జీవితంలో ఉండడం బట్టి బైబిల్ గ్రంథంలో నుంచి కొంతమంది వ్యక్తుల జీవితాలు మనం చూసుకుందాం. వారి యొక్క ఆ వ్యక్తుల జీవితాలు ఎటువంటి జీవితాలు, ఎలాంటి శ్రేష్టమైన జీవితాలు, ఎందుకు ఆ విధంగా పతనం అయిపోయినాయి, ఎందుకు వారి జీవితంలో ఎలాంటి చెడు ఈగలు వారి యొక్క తైలంలో పడ్డాయి, ఎలాంటి బుద్ధిహీనత వారు కలిగి ఉన్నారనే విషయాలు మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటిగా మనం చూసుకుందాం. సంసోను గురించి మనం చూసుకున్నట్లయితే ఆయన పేరు శాంసన్, హిబ్రూ భాషలో షంషోన్. షమెష్ అంటే సూర్యుడు, షమెష్ ఓన్ అంటే సూర్యుడిని కలిగిన వాడు, వెలుగు కలిగిన వాడు అనేటువంటి అర్థం కలిగిన సంసోన్. న్యాయపతులను 13వ అధ్యాయంలో మనం చూసినట్లయితే సంసోను యొక్క జననానికి కారణము ఆయన యొక్క ఘనత మనకు తెలియజేయబడుతుంది. ఒక దేవదూత తన తండ్రి అయిన మనోహ దగ్గరికి వచ్చి ఈ యొక్క తాను కూతురు పుట్టినటువంటి ఈ వ్యక్తి పుట్టక ముందు ఒక దేవదూత తన తండ్రి దగ్గరికి వచ్చి తెలియజేస్తూ ఉంటుంది, నువ్వు ఒక కుమారుని కనుక నీ భార్య ద్వారా ఆ కుమారుడు ఇంత గొప్పవాడైపోతాడు, ఇశ్రాయేలును రక్షించే నాయకుడు అయిపోతాడు, ఒక రక్షకుడు అయిపోతాడు, ఒక న్యాయాధిపతి అయిపోతాడు, గొప్ప శక్తిమంతుడిగా మారుతాడు, దేవుని కోసం అతను నాజీవి చెయ్యి, దేవుని కోసం అతను ప్రత్యేకంగా పెంచు అని ఎన్నో విషయాలు ఆ యొక్క సంవత్సరం గురించి దేవుడు తెలియజేస్తుంది. ఆ అధ్యాయంలో మనం చూసుకోవచ్చు. అతని యొక్క గొప్పతనాన్ని 13వ అధ్యాయం 24 వచ్చిన మనం చూసినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 13వ అధ్యాయము 24 వచ్చిన తరువాత ఆ స్త్రీ కుమారుని కని అతనికి సంసోను అని పేరు పెట్టాను. ఆ బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతన్ని ఆశీర్వదించెను. యెహోవా ఆత్మ చాలా ఇక్కడ మనం చూస్తే దేవుని చేత ఆశీర్వదించబడిన వాడిగా చూస్తూ ఉన్నాం. దేవుని చేత దీవించబడిన వ్యక్తిగా మనం సంసోను చూస్తూ ఉన్నాం. ఎంతో గొప్ప వ్యక్తిగా ఉన్నటువంటి సంసోను తన జీవితంలో ఏమైందయ్యా మనం చూసినట్లయితే 14వ అధ్యాయం మొట్టమొదటి వచనం మనం చూద్దాం. సంసోను అంట తిమ్నాతులకు వెళ్ళాడంట. కొన్ని ప్రదేశాలు మంచివి కదండి, కొన్ని స్నేహాలు, కొన్ని స్థలాలు మంచివి కాదు. సంసోను ఎక్కడికి వెళ్తున్నాడంటే తిమ్నాతుకు వెళ్తూ ఉన్నాడు. ఏంటి ఈ తిమ్నాతు అంటే, మనం చూసినట్లయితే ఈ తిమ్నాతు అనేది వేశ్యలు నివసించినట్టు ఒక ప్రదేశం. మనం చూడొచ్చు. యూదా, ఎవరు యాకోబు యొక్క కుమారుల్లో ఒకడైనటువంటి యూదా తన కోడలైనటువంటి తామారుతో తప్పు చేసిన ప్రదేశము, అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం కూడా ఇదే. ఈ యొక్క ఈ ఊరిలోనే తప్పు చేసినట్లు మనం చూస్తాం. చూడండి, ఆదికాండం 38వ అధ్యాయం 14 వచనం. అప్పుడు షేలా పెద్దవాడైనప్పటికీ తాను అతనికి ఇయ్యబడుకున్నట చూచి తన వైధవ్య వస్త్రమును తీసివేసి ముసుగు వేసుకొని శరీరమంతయు కప్పుకొని తిమ్నాతునకు పోవు మార్గంలో నుండి ఏనాయిము ద్వారంలో కూర్చుంటారు. ఎక్కడ కూర్చున్నారంటే తిమ్నాతు. ఈ తిమ్నాతు దేన్ని సూచిస్తుంది అంటే పాపానికి సూచిస్తూ ఉంది. ఈ తిమ్నాతు ఒక వేశ్యలు ఉండేటువంటి గృహము, అది పాపం ఉండేటువంటి స్థలము. తెలుసు ఈ సంసోనికి అది మంచి పట్టడం కాదని తెలుసు. మన జీవితాల్లో కూడా మనం ఎదిగినప్పటికీ ఈ స్థలానికి వెళ్తే మనం పాపంలో పడిపోతాం మనకు తెలుసు. ఈ ప్రదేశంలో ఇక్కడ నిలబెట్టే పాపంలో పడిపోతామని నాకు తెలుసు. ఈ యొక్క స్నేహితులతో కలిసి వెళ్ళినప్పుడు పాపంలో పడిపోతామని మనకు తెలిసినప్పటికీ కూడా ఆ ప్రదేశానికి మనం వెళ్తున్నామంటే ఖచ్చితంగా మన జీవితంలో ఏం జరుగుతుంది, ఆ పాపంలో పడిపోవడానికి అవకాశం లేదు. మనకు మనమే అపవాదికి మనము ఇచ్చేవారికి మనం ఉంటున్నాం. ఇక సంసోను ఆ ప్రాంతానికి వెళ్తున్నాడు. అదొక వేశ్య గృహం, అదొక పాపపు గృహం. అక్కడికి వెళ్తే తన జీవితం నష్టపోతాడు. తన యొక్క ఉద్దేశం వేరు, తన యొక్క గురి వేరు, దేవుడు అతన్ని సృష్టించిన విధానం వేరు. అయినప్పటికీ ఎక్కడికి వెళ్తున్నాడు, తెలిసి ఆ స్థలాలకు వెళ్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రియ యవనుడు ఎక్కడికి మనం వెళ్తున్నాం మనకి తెలిసినప్పటికీ కూడా, అది మనం పనిచేసే ప్రాంతం కావచ్చు, మనం చదువుకునే విద్యాస్థలం కావచ్చు, ఎక్కడైనా సరే ఎవరితో మనం ఉంటున్నాం, ఈ పలానా వ్యక్తులతో మనం ఇక్కడ గ్యాదర్ అయ్యి మాట్లాడితే ఖచ్చితంగా పాపంలో పడిపోతాం మనకు తెలిసినప్పటికీ కూడా టైంని స్పెండ్ చేస్తున్నామా? సంసం కూడా అనుకుని ఉంటాడు, నేను దేవుడి చేత దీవించబడిన వాడిని, నేను సూర్యుడు, నా పేరులోనే వెలుగుంది, ఇలాంటి పాపంలో నేను పడిపోను అనుకుండొచ్చు. అలాగే మన జీవితంలో చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం, నేను మంచివాడిని, నాకు ఇదేం ప్రాబ్లం లేదు, నాకు ఎలాంటి ఇదేం ప్రాబ్లం, ఊరికే వెళ్ళి వస్తే ఏమైపోద్ది, ఊరికే కలిస్తే ఏమైపోద్ది, ఊరికి అక్కడ నిలబడితే ఏమైపోద్ది. ఊరికే వెళ్ళాడు సంసోను కూడా. ఆ తర్వాత ఏమైంది మనం చూద్దాం. చూడండి 14వ అధ్యాయము మొట్టమొదటి వచనాన్ని. సంసోను తిమ్నాతుకు వెళ్ళి తిమ్నాతులో ఫిలిస్తీయుల కుమార్తెల్లో ఒకతను చూచెను. ఈ కళ్ళు దేన్ని చూసినాయి అంట, ఫిలిస్తీయుల్లో ఒక కుమార్తెను చూశాడంట. ఫిలిస్తీయులు అంటే దేవుడు సృష్టించింది, అయా నువ్వు ఇశ్రాయేలుని ఫిలిస్తీయుల చేతుల నుంచి విడిపించాలి, ఇశ్రాయేలు నువ్వు ఫిలిస్తీయుల చేతుల నుంచి పక్కకు తీసుకురావాలి, వారికి నువ్వు రక్షకుడుగా ఉండాలి, వారికి న్యాయాధిపతిగా ఉండాలి, ఫిలిస్తీయులు నువ్వు జయించాలని దేవుడు అతన్ని కారణజన్ముడుగా పుట్టిస్తే ఈ సంసోను అంట ఫిలిస్తీయుల కుమార్తెలోనే ఒకతని చూశాడంట. నేత్రాశ అనేటువంటి ఒక చచ్చిన ఈగ ఈ యొక్క సంసోను జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. ఈ నేత్రాశ ఎక్కడి వరకు తీసుకెళ్ళిపోయిందని అంటే
వెలుగు అనే పేరు తన యొక్క పేరులో వెలుగు అనే అర్థాన్ని కలిగిన వ్యక్తి తన జీవితంలోని వెలుగు లేని వాడిగా మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం చివరి దినాల్లో. ఆ కళ్ళతో చూశాడంటే ఆ స్త్రీని. మనకు తెలిసినప్పటికీ కూడా కొన్ని మనం చూసిన వాటికి ఏం చేస్తామంటే మనం ఆశపడే వారికి మనం ఉంటాం. ఈ మధ్య ఒక న్యూస్ చూస్తున్నాను. ఆ వైజాగ్లో ఆమెకు 40 సంవత్సరాలు అంట. ఆమెకు మంచిగా భర్త ఉన్నాడు, ఉద్యోగం చేస్తున్నాడు, ఒక కుమారుడు ఉన్నాడు. కుమారుడు కూడా చక్కగా ఉద్యోగం కంప్లీట్ చేసి ఉద్యోగంలో జాయిన్ అయి ఉన్నాడు. ఆమె కుమార్తె చక్కగా డిగ్రీ చేస్తుంది. ఇంకొక మంచి హ్యాబిట్ ఉందంట, రీల్స్ చేయడం. రీల్స్ చేస్తూ ఉంటుందంట, చక్కగా రీల్స్ చేసి దాంట్లో పోస్ట్ చేస్తూ ఉంటుందంట. ఈ రీల్స్ చేస్తూ ఉంటుంటే ఇక్కడ ఇద్దరు పరిసర ప్రాంతంలో కుర్రోడు ఉన్నాడంట. ఆ కుర్రోడు ఈమెకి ఏమంటారు ఫాలోవర్. ఆ రీల్స్ చేసి పోస్ట్ చేస్తే వీడు ఫాలో అవుతూ ఉంటాడంట. సో ఈ విధంగా ఏమైంది, వీరి మధ్య స్నేహం కుదిరింది. చూశాడు, వీడు రీల్స్ చూశాడు, ఆమె వీడిని చూసింది. ఇద్దరికి ఏం చేశారంటే ఇద్దరు కలిసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసారు. అప్పటికి కౌన్సిలింగ్ ఇచ్చారు. వాళ్ళ ఇంట్లో ఈ అబ్బాయి పేరెంట్స్ కుదరరా బాబు, ఇలా నువ్వు ఈ వయసు 25 సంవత్సరాలు చక్కగా పెళ్లి చేసుకున్న వాడివి అని అతనికి కౌన్సిలింగ్ ఇచ్చారు. పోలీసులు చామను కూడా ఇంటికి తీసుకెళ్ళి వదిలిపెట్టారు. అయితే మళ్ళీ ఏం చేశారు తెలుసా, నచ్చలా. ఇక్కడ సంస్థలు కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ ఫిలిస్తీన్ కుమార్తెను చూసినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు చెప్తూ ఉన్నారు, అయ్యా మన జనాల్లో మనకి బిడ్డలు లేరా, మన ఇశ్రాయేలులో మనకు కుమార్తెలు లేరా, వెళ్ళి మన ఫిలిస్తీన్ దగ్గరికి వెళ్తున్నావే, వెళ్ళి శత్రువుల దగ్గరికి వెళ్తున్నావే అని కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినప్పటికీ సంసోను చూశాడు కదా, ఆ నేత్రాశ ఏం చేసింది, అతను బలంగా పట్టేసింది. ఎవరు మాట్లాడదని లెక్క పెట్టట్లా. ఈ దినాల యవనస్తులు యవన బిడ్డలు కూడా ఇదే విధంగా ఉంటున్నారు. తమకు నచ్చిందే చేయాలి, తమ కంటికి నచ్చింది, తమ కంటికి ఇంపుగా ఉన్నది. ఎంతమంది చెప్పినా, తల్లిదండ్రులు చెప్పినా, సేవకులు చెప్పినా, పెద్దవాళ్ళు ఎవరు చెప్పినా కానీ లెక్క చేయనటువంటి తత్వం. సో ఆ యొక్క ఆ స్త్రీ అతను కూడా అలాగే మళ్ళీ ఈసారి చక్కగా లెటర్ రాసి మా కోసం వెతకొద్దు, మా కోసం చేయదని ఇద్దరంటే చక్కగా వెళ్ళి ఒక చోట ఉంటా ఉన్నారు. కరెక్ట్గా 1 నెల 2 నెలలు ఉన్నారు అనుకుంటా. ఏమైందో తెలియదు, ఆ స్త్రీ సూసైడ్ చేసుకుంది. దాని తర్వాత వాడు సూసైడ్ చేసుకున్నాడు. ఇద్దరు చనిపోయారు. ముగింపు చాలా విషాదంగా ఉంటుంది. నీ కంటికి నీ నేత్రాశ చాలా చక్కగా ఉండొచ్చు, నువ్వు చూసింది నీకు చాలా ఇంపుగా కనిపించవచ్చు. అబ్బా ఇదే నా జీవితం, ఇదే నా సర్వం, ఎక్కడికి దీంట్లో నాకు తిరుగులేదని నీకు అనిపించవచ్చు. కానీ దాని ముగింపు ఎలా ఉంటుందో తెలుసా, మరణం. దాని ముగింపు ఎలా ఉంటుందో తెలుసా, నువ్వు ఊహించలేవు. కాబట్టి మన నేత్రాశతో మనము జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త, మన తైలంలో నేత్రాశ అనే చెడుగా పడిందేమో. మనకి జీవితం నేత్రాశ అనే బుద్ధిహీనత మన జీవితంలోకి వచ్చిందంటే నీ ఘనత అంతా తేలిపోజేస్తుంది. త్రాసులో పెట్టినప్పుడంట నీ బుద్ధిహీనత అనేది ఎక్కువైపోతుంది, నీ ఘనత ఎక్కడికో దిగజారిపోతుంది. సంసోను జీవితంలో అదే జరిగింది. దేవుడు కూడా హెచ్చరించాడండి సంసోన్ని. మనం చూసుకున్నట్లయితే ఆ స్త్రీని చూశాడు, తన తల్లిదండ్రులకు వచ్చి చెప్పాడు. తన తల్లిదండ్రులు అన్నారు కుదరరా లేదన్నారు. సరే మళ్ళా దేవుడే ఈ యొక్క న్యాయపద్ధతుల్లో సంసోను విషయంలో మనం చూస్తూ ఉంటాము. దేవుడే అతన్ని ప్రేరేపించాడన్నట్టుగా మనం చూస్తాం. కానీ తప్పండి, దేవుడు అనుమతించాడా ఆమోదించాడా అనే విషయాన్ని మనం గ్రహించుకోవాలి. చాలా గ్రహింపు ఉండాలి. అనుమతి ఇవ్వడం వేరు, ఆమోదించడం వేరు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్నటి దినాన మా నాన్నకి పెన్షన్ ఇచ్చారు, 4000 పెన్షన్ ప్రభుత్వం వారు ప్రతి ఒక్కరికి ఒకరికి ఇచ్చారు. దాన్ని మా నాన్న మెడిసిన్స్కి వాడుకుంటాడా, లేదా మంచిగా తను తినడానికి మంచిగా వాడుకుంటాడా అనేది తండ్రి చేతిలో ఉంది. లేదా దాన్ని తీసుకెళ్ళి ఎక్కడ త్రాగుతాడా, లేదా వేరే వేటికైనా ఖర్చు చేస్తారా, వృధా చేస్తారనేది మా నాన్న చేతిలో ఉంది. అదేవిధంగా సంసోనికి ఇవ్వబడిన ఆత్మ ఆయన మంచిగా ఉపయోగిస్తాడా చెడుకు ఉపయోగిస్తాడా అని ఎవరి చేతిలో ఉందంటే సంసోని చేతిలో ఉంది. అయితే సంసోను అయితే చెడుకు ఉపయోగించాడు. మనం ఈ వాక్యాన్ని చదువుతున్నప్పుడల్లా ఒక రాంగ్ ఇంటర్ప్రిటేషన్ మనం వెళ్తాం. ఎలా అంటే దేవుడైతేని ప్రేరేపించాడు అని, దేవుడైతేని ప్రేరేపించాడు కాబట్టి ఆ ఫిలిస్తీన్ కుమార్తెను చేసుకుంటే అని తప్పండి. దేవుని ఆత్మ దానికి ఇవ్వబడింది, అనుమతి మాత్రమే ఇవ్వబడింది, కానీ దేవుని ఆమోదం ఇక్కడ మనం చూడం. అయితే దేవుడు ఆయన ఇంటికి వెళ్ళి మళ్ళీ తన తల్లిదండ్రులు తీసుకొని వెళ్తున్నప్పుడు, ఆ యొక్క ఫిలిస్తీన్లు స్త్రీని పెళ్లి చేసుకొని వెళ్తున్నప్పుడు ఆ మార్గ మధ్యలో బొబ్బరించి ఒక సింహం వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఒక సింహం అతనికి ఎదురుగా వచ్చింది. ఆ సింహం అతనికి ఎదురుగా రావడానికి కారణం ఏంటి, అతను 6 ప్యాక్ చూపించడానికో, లేదా అతను బలాన్ని చూపించడానికో, ఆ సింహాన్ని చీల్చివేయడానికో కాదు. కానీ దేవుడు ఒక హెచ్చరికనిచ్చాడు, ప్రమాదం ఉంది జాగ్రత్త, నువ్వు వెళ్తున్న స్త్రీ దగ్గర నీకు ప్రమాదం ఉంది జాగ్రత్త. ఈ విధమైన హెచ్చరికలు మన జీవితంలో మనం చేసే ప్రతి పనులు మనకు వస్తూనే ఉంటాయి. మన తల్లిదండ్రుల ద్వారా కావచ్చు, చదువుకునే వాక్యం ద్వారా కావచ్చు, ఈ సేవకుల ద్వారా కావచ్చు, ఈ హెచ్చరికలు వస్తూనే ఉంటాయి. అయితే ఆ హెచ్చరికలు ఏం చేస్తాం, మనము వేకాత్ర చేస్తూ ఉంటాం, ఆ హెచ్చరికలను పక్కన పెట్టేస్తూ ఉంటాం. సంసోను కూడా అదే చేశాడు. ఈ సింహం వస్తే దేవుని ఆత్మను ప్రేరేపించింది కదా, సింహాన్ని చీల్చేస్తాడు, చీల్చి ముక్కలు చేశాడు. ఆ గ్రహించుకోలేకపోయాడు. అపవాది గర్జించు సింహం వలె మీ మీద ఎప్పుడు మృంగుదాన్ని ప్రయత్నిస్తాడంటే గ్రహింపు లేకుండా పోయాడు సంసోను. ఆ సింహాన్ని చూడగానే దాని వెనకాల ప్రమాదం ఉందనే దేవుని యొక్క హెచ్చరికను గుర్తించలేకపోయాడు. దాన్ని చీల్చేసి మరలా స్థలానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. ఆ స్త్రీతో అన్ని నిశ్చయం చేసుకొని, పెళ్లికి అంత ఫిక్స్ చేసుకొని మరలా ఇంటికి వచ్చేసి మరలా ఒక దినం ఆ స్త్రీని తీసుకురావడానికి తన తల్లిదండ్రులతో వెళ్తున్నప్పుడు మరలా కూడా దేవుడు తనను హెచ్చరించాడండి. ఏ విధంగా హెచ్చరించాడంటే, అదే సింహపు కళేబరంలో ఏముంది, తేనె పట్టు ఉంది. మీ లైఫ్లో ఎక్కడైనా ఎప్పుడైనా సరే ఒక శవం మీద, ఒక కుళ్ళిపోయిన శవం మీద తేనె పట్టు పడడం ఎప్పుడైనా చూశారా? తేనె పట్టులు సహజంగా మంచి చెట్ల మీద, లేదా చక్కగా బిల్డింగ్ పైన,
ఒక మంచి ప్రదేశంలో తేనెపట్లు అనేవి ఉంటాయి. ఒక కుళ్ళిపోయిన శవం క్రింద, శవం పైన తేనెపట్లు ఎక్కడైనా మనం చూస్తామా? పైగా అతను వెళ్తున్న దారి అంట మంచి ద్రాక్ష తోటలోంచి వెళ్తున్నాడు. అంత ద్రాక్ష తోటలోని చెట్లు ఉన్నప్పుడు తేనెటీగలు ఎక్కడ తేనె పెట్టాలి? చెట్ల మీద పెట్టాలి. సహజంగా మంచి ప్రదేశంలో పెట్టాలి. సహజంగా కుళ్ళిపోయినటువంటి శరీరం మీద ఎలాంటివి ఉంటాయి? పురుగులు ఉంటాయి, ఈగలు ఉంటాయి, ఏదో ఇంకేదో ఇవి ఉంటాయి. కానీ తేనెటీగలు దాని మీద తేనె పట్టు పడతాయండి. దేవుడు అక్కడ అతనికి ఒక విషయాన్ని తెలియజేయాలనుకున్నాడు. సంసోను పైన తేనెపట్టు కనిపిస్తూ ఉంది, ఓకే. దాని వెనకాల కుళ్ళిపోయినటువంటి శరీరం ఉంది, కుళ్ళిపోయినటువంటి సింహం యొక్క కళేబరం ఉంది. జాగ్రత్త, ఆ యొక్క స్త్రీ దగ్గరికి వెళ్తున్నావు కదా, తేనెలాగా నీకు కనిపించవచ్చు, మధురంగా నీకు ఉండొచ్చు, బట్ దాని వెనకాల ఏముంది? ఒక కుళ్ళు ఉంది, ఒక కుళ్ళిపోయిన శరీరం ఉంది, ఒక కంపు కొట్టేటువంటి కుళ్ళిపోయిన ఆ శరీరం ఉందని ఆ గ్రహింపునిచ్చినప్పటికీ కూడా సంసోను ఏం చేశాడు? గ్రహించుకోలేకపోయాడు. నాజీరు చేయబడిన వ్యక్తి సహజంగా తన తల్లి యొక్క శవాన్ని ముట్టడానికి కూడా కండిషన్స్ ఉన్నాయండి. మనం చూస్తే లేవి కాండంలో, సంఖ్యాకాండంలో కండిషన్స్ రాయబడి ఉంటాయి. ఎవరైతే నాజీరు చేయబడతారో ఆ వ్యక్తి తన తల్లి యొక్క శవాన్ని ముట్టుకోవాలన్నా కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి. అయితే సంసోను ఏవి లెక్క చేయకుండా ఆ చచ్చని కళేబరాన్ని ముట్టుకొని దానిలో తేనె తీసుకొని తను తాగింది కాక తన తల్లిదండ్రులకు ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ విధంగా దేవుడు ఎన్ని హెచ్చరికలు ఇచ్చినప్పటికీ కానీ సంసోనుకి ఏమీ ఎక్కలేదు. కారణం ఏంటంటే ఒక మత్తులో ఉన్నాడు. చూడండి ఆ మాట, ఏ మత్తులో ఉన్నాడు? 14:7 న్యాయాధిపతులు 14:7 అతడు అక్కడికి వెళ్ళి ఆ స్త్రీతో మాట్లాడినప్పుడు ఆమె ఏంటంటే సంసోనుకి ఇష్టం కలిగిందంట. ఆమెతో మాట్లాడినప్పుడు కలిగిన ఇష్టం దేన్ని లెక్క చేయడం లేదు, ఏది మైండ్కి పట్టడం లేదు. ఇంకెవరు ఏం చెప్పినా కానీ ఆయనకి ఏది కూడా అర్థం కావట్లేదు, వాడు ఏం చేస్తున్నాడు కూడా తెలియడం లేదు. అలాంటి ఒక దిగజారిపడిన పరిస్థితులకు సంసోను వెళ్ళిపోయాడు. అలాంటి వ్యక్తి ప్రతిష్ఠించబడిన వ్యక్తి, నాజీరు చేయబడిన వ్యక్తి, అభిషేకం కలిగిన వ్యక్తి. ఈ వ్యక్తి ఎలా అయిపోతున్నాడంటే ఇప్పుడు ఆ నేత్రాశ అనే ఒక చచ్చిన ఈగ తన జీవితంలో పట్టును బట్టి, ఒక నేత్రాశ అనేటువంటి యొక్క బుద్ధిహీన తన జీవితంలో రావడాన్ని బట్టి ఎలాంటి స్థితికి దిగజారిపోతున్నాడో మనం చూద్దామండి. ఆ పరిస్థితిని బట్టి మళ్ళీ అక్కడికి వెళ్ళాడు. మనకందరికీ తెలుసు ఈ యొక్క స్టోరీ. అక్కడికి వెళ్ళి ఆ యొక్క పెళ్లిలో ఉన్నోడు అనుకుంటే ఏం చేశాడు? ఒక పొడుపు కథ వేశాడండి. ఒక పొడుపు కథ వేసి అక్కడ ఉన్న వారికి ఈ పొడుపు కథ మీరు విప్పితే 30 మంచి డ్రెస్సులు మీకు ఇస్తాం, మంచి రైమాండ్ డ్రెస్సులు మీకు ఇస్తాను అన్నాడు. ఒకవేళ మీరు చెప్పలేకపోతే అదే 30 డ్రెస్సులు నాకు తెచ్చేవాళ్ళు అన్నాడు. ఈ పొడుపు కథ వేశాడు, బాగానే ఉంది. ఆమె అతను చేసుకున్న భార్య ఉంది కదా, ఆమె ఎలా చెప్పాలంటే భర్తకు తెలియకుండా పెత్తనాలు చేసే టైప్ అన్నమాట. కరెక్టే కదా. మరి ఆ సంసోను వాళ్ళకి పొడుపు చేశాడు, ఓకే. నిజమైన స్త్రీ అయితే ఆమెను వాళ్ళు బెదిరిస్తున్నారు. ఎవరు? ఫిలిష్తీయులు. వాళ్ళకి తెలియదు. 6 రోజులు ప్రయత్నించారు. ఆయన చెప్పిన పొడుపు కథకి ఎలా భావం చెప్పాలో వాళ్ళకి తెలియలేదు. ఎక్కడికి వచ్చారంటే తన భార్య దగ్గరికి వచ్చి నువ్వు అతను అడిగి ఏ పొడుపు కథ అడిగాడో దాని జవాబు మాకు చెప్పు, లేకపోతే జాగ్రత్త చంపేస్తాము. కరెక్ట్ అయిన స్త్రీ అయితే సంసోను యొక్క బలం గురించి తెలుసు, సంసోను యొక్క శక్తి గురించి తెలుసు. పోయి తన భర్త దగ్గర చెప్పుకుంటే ఏమవుతుందండి? తన భర్త ఏం అర్థం వచ్చినా ఏది వచ్చినా కానీ ఏదో ఒకటి చేయగలిగిన వ్యక్తి. అయితే చెప్పలా, తన భర్తను గోజాడి. ఇలానే చాలా మంది స్త్రీలు కూడా అదే విధంగా ఉంటూ ఉన్నారు. ఇక్కడ సంసోను చేసుకున్న ఫిలిష్తీయులు కూడా అదే విధంగా చేసింది. తన భర్తకు చెప్పుకున్నట్లయితే తన భర్తకున్న బలాన్ని బట్టి, శక్తిని బట్టి ఎవరైతే వాళ్ళు వచ్చారో వాళ్ళందరూ కూడా ఎదిరించబడేమో. ఒక దవడ ఎందుకు 1000 మందిని చెప్పిన కూడా 30 మందిని చెప్పడం అంటే పెద్ద లెక్కండి. కానీ చెప్పలేదు. ఆయన అడిగి ఆయనకి జవాబు తెలుసుకుంది. అక్కడ ఏం చేశాడు సంసోను? అనవసరంగా నిరపరాధ తినేటువంటి ఒక 30 మందిని చంపి వారి వస్త్రాలు తెచ్చి వాళ్ళకి ఇచ్చేశాడు. అలిగి వెళ్ళిపోయాడంట. అలిగి వెళ్ళిపోయి మరలా ఒక మేకపిల్లని తీసుకుని వచ్చాడంట. ఒక మటన్ బిర్యానీ తీసుకుని వస్తే నా భార్య నా దగ్గర కూర్చుని అనుకుని వచ్చాడు. అయితే అవి రాగానే ఏం జరిగిందంటే అతను స్నేహితుడుగా భావించుకున్న ఒక అతనికి ఆ యొక్క తను ఎవరైతే నిశ్చయించారో ఆ స్త్రీని ఆ తండ్రి అతనికి ఇచ్చి పెళ్లి చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. అది చూడడం గుండె పగిలిపోయింది సంసోన్కి. అరే ఏది ఇంట్లో అయిపోయింది, నన్ను నేను ప్రేమించిన అమ్మాయి కదా, నేను పెళ్లి చేసుకోవాలనుకున్న అమ్మాయి కదా అనుకొని చాలా బాధపడ్డాడు. వెళ్ళిపోయి ఒక 300 నక్కలు పట్టుకొని వాడి తోటలో నిప్పులు పెట్టేసి ఆ ఫిలిష్తీయుల యొక్క పొలాల్లో వదిలేశాడు. మొత్తం నాశనం చేశాడు. ప్రజలు అనుకుంటున్నారు ఇశ్రాయేలీయులు ఈ యొక్క సంసోను ఒక న్యాయాధిపతిగా వస్తాడు, ఒక రక్షకుడిగా వస్తాడు, ఫిలిష్తీయుల మీద యుద్ధానికి వెళ్ళి వాళ్ళని జయిస్తాను అనుకుంటున్నారు. కానీ సంసోను ఎవరి తరపున యుద్ధం చేస్తున్నాడు? తన సొంత అవసరాల నిమిత్తం, ఒక పనికిమాలుడు ఒక వ్యక్తి కోసం, ఆ యొక్క కుటుంబం కోసము, తన నేత్రాశ కోసము యుద్ధం జరిపిస్తున్నాడు. తన నేత్రాశ కోసము రక్తపాతాన్ని సృష్టిస్తున్నాడు. కానీ ఇశ్రాయేలు రక్షణ కొరకు అతను చేయడం లేదు. మన జీవితాల్లో కూడా ఎన్ని ఎదురైనప్పటికీ కూడా మన సొంత జ్ఞానంతో, మన సొంత తెలివితో ఏదో ఒకటి చేసుకోవాలి, ఏదో ఒక విధంగా ముందుకెళ్ళాలి, ఏదో ఒక విధంగా నేను అంటుకోవాలనుకుంటారు తప్ప దేవుని దగ్గరికి వచ్చింది దేవుని చిత్తం ఏంటి, దేవుడు ఏం మాట్లాడుతున్నాడు దాన్ని మనము ఆలోచించి కోరుకునేవారిగా మనం లేము. సంసోను కూడా అదే విధంగా ఉన్నాడు. ఆ విధంగానే చేశాడు. అక్కడ అయిపోయింది. సరే, ఈ విషయం కొత్త అయిపోయింది, వాళ్ళని చంపేశాడు, మళ్ళా వెళ్ళిపోయాడు. ఇకనైనా బుద్ధి తెచ్చుకుంటాడు. దేవుడు దాని నుంచి తప్పించాడు.
అయితే మళ్ళా ఏం చేశాడండి చూడండి, మళ్ళా ఎక్కడికి వెళ్ళాడు? తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్యలొకతిని చూచి అదండి. మళ్ళా ఇక్కడ ఒక శరీరాశ, అక్కడ ఒక నేత్రాశ, ఇక్కడ ఒక శరీరాశ. ఎవరు దగ్గరికి వెళ్ళాడంటే దెలీలా, ఆమె పేరు దెలీలా. ఈయన పేరేం చెప్పాను? షంషోన్. సంసోన్ అంటే హిబ్రూ భాషలో షంషోన్, షమెష్ అంటే సూర్యుడు అని చెప్పాను, వెలుగు కలిగిన వ్యక్తి. ఈమె పేరేంటి అంటే దెలీలా. లైలా అంటే చీకటి. దెలీలా అంటే ప్రాథమిక అర్థం బలహీనురాలు. లైలా అంటే చీకటి. ఏమాత్రం కూడా పొంతం లేనటువంటి సంబంధం, ఏమాత్రం కూడా పొంతం లేనటువంటి వ్యక్తి. ఈయనేమో వెలుగు, ఈమెమో చీకటి. కొన్ని రాష్ట్ర పత్రికలో పౌలు చెప్తూ ఉంటాడు కదా, వెలుగుతో చీకటికి ఏం పొత్తు. అయితే ఈ సంస్థను ఏం చేస్తున్నాడు? వెళ్ళి చీకటితో పొత్తు పెట్టుకుంటున్నాడు. ఈ వెలుగు కలిగిన వ్యక్తి చీకటితో పొత్తు పెట్టుకుంటూ ఉన్నాడు. మన జీవితాల్లో కూడా క్రైస్తవులుగా ఉన్నట్టు మనము నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తుంటూ మనము ఎలాంటి వారితో మనం పొత్తు పెట్టుకుంటూ ఉన్నాం. కొన్ని సందర్భాల్లో మనం అనుకుంటూ ఉంటాం, ఏం కాదు వివాహం అయిన తర్వాత నేను మార్చుకోవచ్చులే, ఏం కాదు అలాంటి వాళ్ళు ఉండడం మనకి మంచి చేయలేదు, ఏం కాదు నేను చేసుకోవచ్చులే. గొప్ప రాజు సొలొమోను వల్లే కాలేదండి, 1000 మంది స్త్రీలు ఒక్కళ్ళు కూడా ఆయన దేవుడు తిప్పుకోలేకపోయాడు, కానీ ఆయన మాత్రమే లోకంలోకి వెళ్ళిపోయినట్టుగా విగ్రహారానికి వెళ్ళినట్టుగా మనం చూస్తుంటాం మనమే ప్రతి వారు. కాబట్టి మనం ఎవరితో పొత్తు పెట్టుకుంటున్నాం అనే విషయాన్ని మనము చూసుకోవాలి. ఇక్కడ సంశయం వెళ్ళాడు, వెలుగుగా ఉన్న వ్యక్తి ఆ చీకటితో పొత్తు పెట్టుకున్నాడు. బలం కలిగే వ్యక్తి ఆ బలహీనరాలతో పొత్తు పెట్టినట్లుగా మనం చూస్తూ ఉంటాం. తన జీవితం ఏమైందంటే చివరికి మనం మనందరికీ తెలిసి ఈ కథ చివరికి ఏమైపోయిందంటే ఆయన జీవితము ఏ కళ్ళతో అయితే పాపం చేశాడో, ఏ కళ్ళతో అయితే చేయరాని పనులని చేశాడు, ఏ కళ్ళతో అయితే దేనిదేనైతే ఆశించాడో అవే కళ్ళను 2 కళ్ళు పెరిగి వేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 2 కళ్ళు పెరిగి వేసి అంధుడైపోయాడు. వెలుగు అనే పేరు తన జీవితంలో ఉంది, కానీ తన బ్రతుకులో వెలుగు లేకుండా పోయింది. కారణం ఒక చచ్చిన ఈగ, నేత్రాశ అనే ఒక చచ్చిన ఈగ అతని యొక్క జీవితంలో పడుతున్న బట్టి, నేత్రాశ అనే ఒక చచ్చిన ఈగ అతని బ్రతుకులో ఉండడం బట్టి అతని యొక్క జీవితం విధంగా నష్టపడినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇది ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం చూసుకుందామండి. మనందరికీ తెలుసు యాకోబు, ఏశావు గురించి. ఏశావు అనగానే మనకేం గుర్తొస్తుందండి? ఏశావు అనగానే వ్యభిచారి, భ్రష్టుడు అనే మాట మనకు గుర్తొస్తుంది. కానీ ఏశావులో కూడా కొన్ని మంచి లక్షణాలు ఉన్నాయండి. చూస్తే ఏశావు ఆ చిక్కుడుకాయ కూర దగ్గరికి వచ్చినప్పుడు తన తమ్ముడు అడుగుతున్నాడు, నాకు జ్యేష్ఠత్వం ఇస్తే చిక్కుడుకాయ కూర ఇస్తానన్నాడు. సరే ఇస్తానని చెప్పి ముందు తినేశాడు, మాట ప్రకారం జ్యేష్ఠత్వం ఇచ్చాడు. మనమైతే ఏం చేస్తాం? పని అయిపోయిన తర్వాత చిక్కుడుకాయ కూర ఎంత, దాని బతికెంత, దానికి నేను జ్యేష్ఠత్వం ఇవ్వాలా? తినేసిన తర్వాత ఏం చేస్తాం? కుదరదు బా, ఎవరైనా నేను పిచ్చోలాగా కనిపిస్తున్నానా అని ఏం చేస్తాం? తిరుగుబాటు చేస్తాం. ఒక ఏదో సామెత ఉంది కదా, బోడి మల్లన్న అంటారు. అంటే ఒక ఏరులో వెళ్తున్నంతసేపు అంట అలలకి వాటికి వీటికి పడవ కొట్టుకుపోయేలా ఉందంట. ఆ పడవలో ఉన్న వ్యక్తి, ఆ పడవ నడుపుతున్న వ్యక్తి పేరు మల్లన్న. ఆయన మల్లన్న గారు జాగ్రత్తగా నడపండి మల్లన్న గారు బయటికి వెళ్ళాక మీకు అది ఇస్తాను మల్లన్న గారు, ఇది ఇస్తాను మల్లన్న గారు అని ఎంతో ఇదిగా మాట్లాడుతున్నాడంట. సరే ఎట్లా కొట్లా నడిపి ఆ ఓడ దాటి బయటికి వెళ్ళిన తర్వాత అంటాడంట, అయ్యో ఓడ నావికుడు వచ్చి ఇదే కదా ఇస్తా అన్నావు కదా ఎక్స్ట్రా, ఓరా బోడి మల్లన్న అంటాడు. అదే విధంగా ఉంటాం. అయితే ఏశావు అలా లేదు. ఏ మాటకి ఇచ్చాడో ఆ చిక్కుడుకాయ కూర కోసం తన మాటకు కట్టుబడి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఇంకొక మంచి లక్ష్యం కూడా ఏశావు జీవితంలో మనం చూస్తాం. చూడండి, ఆదికాండము 33వ అధ్యాయము 8వ వచనం నుంచి. ఏశావు నాకు ఎదురుగా వచ్చిన ఆ గుంపంతయు ఎందుకని అడుగుగా అతడు నా ప్రభువు కటాక్షము నా మీదకు వచ్చుడికి అని చెప్పి, అప్పుడు ఏశావు సహోదరుడా, ఈ మాట చూడండి ఒకసారి గట్టిగా మంచి సిస్టర్ ఒకసారి, సహోదరుడా నాకు కావలసినంత ఉన్నది నీది నీవే ఉంచుకోను. అంటే ధనాపేక్ష లేని వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఇక్కడ యాకోబు తెలివిగా ఏం చేస్తాడంటే తన అన్నను మచ్చిక చేసుకోవడానికి, తన అన్న బుట్టలో వేసుకోవడానికి ఒక పశు సంపదని, మనుషుల్ని ముందుగా ఏం చేస్తున్నాడు? పంపిస్తున్నాడు ఏశావు దగ్గరికి. అది ఏశావు వాటిని చూసి అంటున్నాడు, ఇవన్నీ ఎందుకు తమ్ముడా, నాకు కావాల్సినది ఉంది, నాకేమొద్దు, ఇది నువ్వే ఉంచుకో. మనమైతే కొంతమంది ఉంటారు, ఫ్రీగా వస్తే సామెత పెనాలు కూడా తాగేస్తారు అన్నట్టుగా, ఏది వచ్చినా కానీ ఉచితంగా వస్తే చాలు, ఏది వచ్చినా చేసుకుంటారు. కానీ ఏశావు అలా లేడండి, ధనాపేక్ష లేని వ్యక్తిగా మనకు కనిపిస్తున్నాడు. ఇలాంటి మంచి లక్షణాలు కలిగిన ఏశావు తన జీవితంలో దేశత్వాన్ని కోల్పోవడానికి, ఒక భ్రష్టుడు వ్యభిచారి అని బైబిల్ గ్రంథం గురించి చెప్పడానికి గల కారణం ఏంటంటే అతనిలో ఆశ, నిగ్రహం లేనటువంటి మనస్సు. నిగ్రహం లేనటువంటి మనస్సు. ఆ యొక్క చిక్కుడుకాయ కూర చూసినప్పుడు తన జీవితంలో తన మనసులో నిగ్రహం అనేది లేకుండా పోయింది. ఏం చేసినో తెలియని పరిస్థితి. మన కళ్ళకు, మనం మాట్లాడే మాటలకు, మనం తినే వాటికి, మనం నిద్రపోయే వాటికి అన్నింటిలో కూడా నిగ్రహం లేకపోతే మన జీవితంలో పాపాలు పడిపోయేవారిగా ఉంటాం. ప్రతి విషయంలో కూడా మనము నిగ్రహం కలిగిన వారిగా మనం ఉండాలి. ఈ నిగ్రహం లేనటువంటి ఆ యొక్క చెడు ఈగ, ఆ
ఆయన చచ్చిన ఈగ ఏశావు జీవితంలో పడుతున్న బట్టి ఆ చిన్న చిక్కుడు కలిపి కోసం ఏం చేశాడంటే తన జ్యేష్ఠత్వాన్ని నమ్ముకున్నట్లుగా మనం చూస్తాం. తన బ్రతుకు నాశనం చేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆశీర్వదించబడాల్సిన వ్యక్తి అండి. జ్యేష్ఠత్వం అంటే అతను అనుకున్నాడు ఏదో ఆస్తిలో సగం వాటా అనుకున్నాడు. సాధారణంగా ఆ యొక్క యూదుల సంస్కృతి ప్రకారము జ్యేష్ఠుడు అంటే ఒక ఇద్దరు కుమారులు ఉన్నారనుకోండి, ఆస్తి మొత్తాన్ని 3 భాగాలు చేస్తారు. 2 భాగాలు పెద్దవాడికి ఇస్తారు, 1 భాగాన్ని చిన్నవాడికి ఇస్తారు. అతను అనుకున్నాడు జ్యేష్ఠత్వం అంటే ఆస్తిలో కొంత పోతుందిలే అనుకున్నాడు. జ్యేష్ఠత్వం అంటే ఏమైనా డబ్బే కదా, పోతే పోని మళ్ళా సంపాదించుకోవచ్చు అనుకున్నాడేమో. అయితే జ్యేష్ఠత్వం అనేది అతనికి దీవెన అనే సంగతిని మర్చిపోయాడు. కాబట్టి మన జీవితంలో నిగ్రహం లేనటువంటి తనము మన జీవితంలో విలువైన వాటిని కోల్పోయేలా మనం చేస్తుంది. మన యొక్క తిండి మీద, మన యొక్క చూపుల మీద, మన యొక్క పడక మీద, మనం నడిచే విధానం దేని మీద మనకు నిగ్రహం అనేది లేకపోతే మన జీవితాలు మనము నష్టపోయే వరకు మనం ఉంటాం. ఏశావు జీవితంలో ఆ నిగ్రహమైనటువంటి తనము, ఆ నిగ్రహం లేనటువంటి మనస్సు, ఆ యొక్క చచ్చిన ఈగ, ఆ కొంచెం బుద్ధిహీనత ఆయన యొక్క ఘనతను తేలిపోజేసింది. ఆయన బ్రతుకును నాశనం చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆయన జీవితంలో ఆయనకు రావాల్సిన దీవెనలన్నింటినీ తీసివేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. మన జీవితాలు కూడా ప్రతి దాని మీద మనం నిగ్రహం కలిగిన వారిగా ఉండాలి. మన కోపం మీద మనం నిగ్రహం కలిగిన వారిగా ఉండాలి. మనకు వచ్చేటువంటి హావభావాల మీద, మనకు ఒక తిండి మనం చూసినప్పుడు కూడా మనం నిగ్రహం కలిగిన వారికి ఉండాలి. ఎక్కడ పడితే అక్కడ సరే తిండి కోసం పరిగెత్తేవారు, తిండి కోసం వెంపలాడే వరకు మనం ఉండకూడదు. బైబిల్ గ్రంథం అనేక చోట్ల కూడా మనకు హెచ్చరిస్తూ ఉంది, తిండి పోతే గొంతుకు కత్తి పెట్టుకో అని. కాబట్టి అన్ని విషయాల్లో కూడా మనం మితంగా ఉండాలి, నిగ్రహం కలిగిన వారిగా ఉండాలి. ఈ నిగ్రహం అనేటువంటి మనస్సు అంటే చెడుగా మన జీవితంలో ఉన్నట్లయితే అది కూడా మన జీవితాన్ని, మనకు సుగంధ తేలాన్ని కంపు కొట్టేలా చేస్తుంది. ఇంకొక వ్యక్తి గురించి కూడా మనం చూసుకుందామండి. దినవృత్తాంతం 2వ గ్రంథము 26వ అధ్యాయము 3వ వచనం. ఉజ్జియా ఏలన ఆరంభించినప్పుడు 16 ఏళ్ల వాడై యెరూషలేములో 72 సంవత్సరాలు ఏలాడు. ఇక్కడ మనం చూస్తున్న ఒక రాజుని, ఉజ్జియా అనే ఒక రాజుని మనం చూస్తున్నాం. 16 సంవత్సరాలుగా రాజయ్యాడండి. 16 సంవత్సరాలకి రాజయ్యి 52 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఆ కింద వచ్చిన కూడా మనం చూసుకున్నట్లయితే తన తల్లి యెరూషలేము కాపురస్తురాలు, ఆమె పేరు యుకల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించాడండి. ఉజ్జియా ఎలా ప్రవర్తించాడంటే దేవుడి దృష్టికి యథార్థంగా ప్రవర్తించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఉజ్జియాని దేవుడు దీవించినట్లుగా, దేవుడు ఆశీర్వదించినట్లుగా మనం చూస్తూ ఉంటాం. ఉజ్జియా ఒక జీవితంలో 16 సంవత్సరాలకు రాజైన వ్యక్తి, చిన్న వయసులోనే, చిన్న లేత ప్రాయంలోనే, ఒక చిన్న యవనస్తుడిగా ఉన్నప్పుడు రాజ్యాన్ని పరిపాలించిన స్టార్ట్ చేసిన వ్యక్తి 52 సంవత్సరాలు పరిపాలించడం అనేది సామాన్య విషయం కాదండి. 52 సంవత్సరాలు పరిపాలించడం మనం చూస్తుంటాం. ఒక 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండిన మరలా రావడానికి ఎన్ని సర్కస్లు చేస్తూ ఉంటారు, ఎన్ని ఇది చేస్తూ ఉంటారు. అలాంటిది ఆ రాజు ఎలాంటి ప్రాబ్లం లేకుండా యూదా రాజ్యాన్ని 52 సంవత్సరాలు పరిపాలించినట్లుగా మనం చూస్తాం. కారణం ఏంటంటే అతని బాల్య దినంలోనే భక్తి అనేటువంటి మొదలు మనం చూస్తూ ఉంటాం. అతని తల్లి, అతని తండ్రి యుకల్యా అనే స్త్రీ చాలా భక్తిపరాలైన స్త్రీ అండి. అతని తండ్రి అయిన అమజ్యా చాలా భక్తిపరాలైన తండ్రి అండి. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఏం నేర్చుకున్నాడు? భక్తి నేర్చుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మన జీవితాల్లో మన బిడ్డలకు, తల్లిదండ్రులుగా మనం భక్తి నేర్పించే వారిగా ఉన్నామా, మరి ఇంకేదైనా మనం నేర్పించే వారిగా ఉన్నామా మనం పరిశీలించుకోవాలి. ఒక విద్యార్థి చెప్తుంటాడు, స్టూడెంట్ లేటుగా వచ్చాడంటే క్లాస్కి. లేటుగా క్లాస్కి వచ్చినప్పుడు ఆ ఉపాధ్యాయుడు అడుగుతున్నాడు, ఏంద్రా లేటుగా వచ్చినావంటే, సార్ మా అమ్మ నాన్న గొడవ పడుతున్నారు సార్. మీ అమ్మ నాన్న గొడవ పడితే నువ్వు ఎందుకు లేటుగా వచ్చావు? ఒక షూ మా అమ్మ చేతిలో ఉంది సార్, ఒక షూ మా నాన్న చేతిలో ఉంది సార్. వాళ్ళిద్దరూ గొడవ పడి అయ్యేసరికి షూ నాకు ఇచ్చేసరికి లేట్ అయిపోయింది సార్, అది తీసుకోండి సార్. ఎలాంటిది మనం నేర్పిస్తున్నాం పిల్లలకి? మనలో బట్టి మనం ఏం చేస్తామో మన దగ్గర నుంచి ప్రేమానురాగాలు వాళ్ళు నేర్చుకోవాలి. సమాజంలో అనేక మంది యువతలు మనం చూస్తున్నాం, వాళ్ళు చెడు మార్గంలో వెళ్తున్నారంటే, వాడి చెడు ఉద్దేశాలకు లోనవుతున్నారంటే తల్లిదండ్రుల యొక్క పెంపకం కావచ్చు, తల్లిదండ్రుల యొక్క వాళ్ళ యొక్క ఇంపాక్ట్ కావచ్చు చాలా ఉంటుంది. తల్లిదండ్రులుగా మనం ఎలా ఉండాలంటే మన బిడ్డలకు ప్రేమానురాగాలు నేర్పించే వారికి ఉండాలి. తల్లిదండ్రులుగా వారికి మనం మంచి విద్యను, మంచి బుద్ధి నేర్పించే వారికి ఉండాలి. ఇక్కడ ఉజ్జియా తన తల్లిదండ్రుల దగ్గర నుంచి మంచి లక్షణాలు నేర్చుకున్నాడు. దేవుని కలిగి ఉండడం నేర్చుకున్నాడు, దేవుని దగ్గర నడవడం నేర్చుకున్నాడు, యథార్థవంతుడిగా బ్రతకడం నేర్చుకున్నాడు. తన జీవితంలో అద్భుతంగా 52 సంవత్సరాలు పరిపాలించాడు. అలాంటి వ్యక్తి జీవితంలో కూడా ఒక చచ్చిన ఈగ వచ్చిందండి. అంత గొప్ప వ్యక్తి జీవితంలో కూడా ఒక చచ్చిన ఈగ అతని జీవితాన్ని కంపు కొట్టేలా చేసింది, అతని ఘనతను తేలిపోయేలా చేసింది. ఏంటి ఆ చచ్చిన ఈగ? ఒకసారి చూద్దాం మన బైబిల్ గ్రంథంలో. అదే దినవృత్తాంతాల గ్రంథము 26వ అధ్యాయం 16వ వచనం మనం చూసుకున్నట్లయితే, అయితే అతడు స్థిరపడిన తరువాత అతడు మనస్సున గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠం మీద ధూపం వేయటికై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతుడైన యెహోవా యాజకులు 8 మంది అతని వెంబడి లోపలికి పోయారు. ఇదంతా మనం చూసినట్లయితే ఇక్కడ గర్వం అనేటువంటి ఒక చచ్చిన ఈగ ఉజ్జియా యొక్క బ్రతుకులోకి వచ్చింది. గర్వం అనేటువంటి ఒక బుద్ధిహీనత తన బ్రతుకులోకి వచ్చింది. అంత గొప్పగా ఉన్నటువంటి రాజు, యథార్థవంతుడిగా ఉన్న రాజు ఏమైపోయాడంటే, ఆ కింద వచ్చిన మనం చూసుకున్నట్లయితే ఆ యాజకులు వారిస్తూనే ఉన్నారు, వారి మీద ఆగ్రహపడ్డాడంట, కోప్పడ్డాడంట.
ఈ గర్విష్ఠులకి అరే నువ్వు చేస్తున్న తప్పు అంటే నచ్చదు వాళ్ళకి. ఈ గర్వంతో నింపబడిన వారికి ఉండే ప్రధానమైన లక్ష్యం ఏంటంటే అరే బాబు నువ్వు చేస్తున్న తప్పురా అంటే వాడికి నచ్చదు. అప్పుడు దాకా బాగానే ఉంటారు, అప్పుడు దాకా మంచిగా ఉంటారు. అరే చేస్తున్న తప్పురా అంటే ఎక్కలేని కోపం వచ్చేస్తుంది, ఎక్కలేని అయిపోతుంది. కారణం ఏంటి తెలుసా? లోపల దాచబడినటువంటి గర్వం, అంతరంగంలో ఉన్నటువంటి దాచబడినటువంటి యొక్క గర్వం అనేది వారి జీవితంలో ఉన్న తప్పును ఒప్పుకొని అవుతుంది. ఈ ఉద్యోగ జీవితంలో అదే జరిగింది. యాజకులు వారిస్తున్నారు, అయ్యా నీ పని కాదయ్యా, ఇది యాజకులుగా మేము చేయాల్సిన ధర్మం, నువ్వు వెళ్ళాల్సిన స్థలం కాదు, నువ్వు చేయాల్సిన పని కాదని చెప్తుంది. వారి మీద ఆగ్రహం చూపించాడట, కోపం చూపించాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? మొద్దితే నొసటి మీద కుష్టి వ్యాధి, అక్కడికక్కడ ఏమైందంటే కుష్టి వ్యాధి వచ్చింది. తన బ్రతుకులో మరలా ఎప్పుడు కూడా రాజగృహానికి పోలేకపోయాడు. ఆ కుష్టి వ్యాధి గలవని ఏం చేస్తారు? సపరేట్గా పెట్టేస్తారు. ఆ దినాలు సపరేట్గా ఉండాల్సిందే. ఎంత గొప్ప రాజైనా కావచ్చు, ఒక చక్రవర్తి అయినా కావచ్చు, కుష్టి వ్యాధి కలిగిన వాడు ఏమి ఉండాలి? సపరేట్గా ఉండాలి. ఒక చిన్న ఒక ప్లేస్లో పెట్టేసి, ఒక ఇంట్లో పెట్టేశారంట. అంత గొప్ప రాజు అని 16 సంవత్సరాలకి రాజు అనే వ్యక్తి, దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా బ్రతికినటువంటి వ్యక్తి, 52 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తి ఒక కుష్టి వ్యాధి కలిగిన వాడిగా దూరంగా ఒక సపరేట్గా ఉండవలసిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఒక చచ్చిన ఈగ, గర్వం అనేటువంటి ఒక చచ్చిన ఈగ, గర్వం అనే చచ్చిన ఈగ తన బ్రతుకులు ఏం చేసిందంటే తన ఘనతను తేలిపోయేలా చేసింది. మన జీవితంలో అలాంటి గర్వం అనేటి చచ్చిన ఈగలు ఉన్నాయా? మన జీవితంలో ఎలాంటివైనా గర్వము, అసూయ, కోపము, ఇలాంటి చచ్చిన ఈగలు మన జీవితంలో ఉన్నట్లయితే మన ఘనతను ఏం చేస్తాయి? తేలిపోజేస్తాయి. మన సువాసన రావాల్సిన సుగంధ తైలాన్ని, చక్కగా పరిమళ సువాసన ఇవ్వాల్సిన మన సుగంధ తైలాంటి మన జీవితాన్ని కంపు కొట్టేలా చేస్తాయి చచ్చిన ఈగలు. ఆ గర్వం ఉండేవారికి మనం ఉండకూడదు. ఈ గర్వాన్ని మనము విడిచిపెట్టే వారికి మనం ఉండాలి. మరొక వ్యక్తి గురించి మనం ముగించుకుందామండి. చూడండి, యోహాను సువార్త 13వ అధ్యాయము 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయనను అప్పగింపవాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూదా హృదయంలో అపవాది ఇంతకు ముందు ఆలోచన పుట్టించి ఉండేను కనుక. వీడి హృదయంలో కంటే అపవాది ఒక ఆలోచన పుట్టించాడన్నమాట. ఇస్కరియోతు యూదా గురించి మనం ఆలోచన చేస్తే దేవుని యొక్క సేవ చేయాలని వ్యక్తి అండి, సేవ చేయడానికే కదా వచ్చాడు. ఇతని గురించి మనం సరిగ్గా పరిశీలిస్తే లేఖనాలు ఏం చెప్తాయంటే దీనికి ముందున్నట్టు గ్రంథాలు, ఇస్కరియోతు యూదా అంట ఉన్న 12 మంది శిష్యుల్లో చదువుకున్నటువంటి వ్యక్తి, ఉన్నతమైన చదువుకున్న వ్యక్తి ఇస్కరియోతు యూదా. యూదా గోత్రానికి చెందిన వ్యక్తి, ప్రతిష్టమైన గోత్రానికి చెందిన వ్యక్తి, మంచి చక్కని చదువుకున్న వ్యక్తి యూదాగా మనకు కనిపిస్తూ ఉంటాడు. ఆలోచన చేస్తే అపోస్తుడు అయిన పౌలుకు ఉన్నటువంటి స్థానము యాక్చువల్గా యూదాకు రావాల్సిన స్థానం అని ఒక భక్తుడు చెప్తూ ఉంటాడు. ఒక భక్తుడు ఏం చెప్తాడంటే యూదా సరైన రీతిలో ఉన్నట్లయితే, సరైనగా ఉన్నట్లయితే ఆ యొక్క అపోస్తుడైన పౌలు ఏ స్థానంలో ఉన్నాడో అలాంటి స్థానం రావాల్సిన వ్యక్తి ఎవరు? ఈ యూదా. అయితే ఇతని జీవితంలో ఏమైందంటే ఒక ధనాపేక్ష అనేటువంటి ఒక ఏకపడిపోయింది. సాతాను వాడిని ప్రేరేపించేశాడంట. ఈ సాతాను ఉన్న పేరేంటంటే ప్రేరేపించే శక్తికి వాడు అధిపతి. మన జీవితంలో మనం ఎంతో చక్కగా మంచి ఉద్దేశాన్ని కలిగి ఉంటాం. దేవుని కోసం నేను బ్రతకాలి, దేవుని కోసం నేను జీవించాలి, ఇదిగో ఈ పాపం నేను చేయకూడదు, ఒకప్పుడు చేసిన తప్పు నేను చేయకూడదని ఎంతో నిష్టగా, ఎంతో మనం ఒక డెసిషన్ తీసుకొని కండిషన్లు చక్కగా మనం బ్రతుకుతూ ఉంటాం. అయితే వాడు ప్రేరేపించే శక్తికి అధిపతి అంట. వాడు ఏం చేస్తాడు తెలుసా? వాడికున్న ఆశలు తీర్చుకోవడానికి, వాడికున్న లోకాశలు, వాడికున్న శరీరాశలు తీర్చుకోవడానికి ఏం చేస్తాడంటే ఒక మంచి విశ్వాసిగా, ఒక క్రైస్తవుడిగా ఉన్నటువంటి వాడిని అలా పట్టుకుంటాడు. ఇంతకుముందు వాడి జీవితంలో ఉన్నటువంటి, ఫర్ ఎగ్జాంపుల్ వాడికి సిగరెట్ తాగే అలవాటు ఉందనుకోండి, వాడిని పట్టుకుంటాడు, వాడిని ప్రేరేపిస్తూ ఉంటాడు, తాగు ఒక సిగరెట్ కదా, నేను క్రైస్తవుని, నేను దేవుడిని నమ్ముకున్నాను, నేను బాప్టిజం తీసుకున్నాను, అలాంటి పని చేసేవాడిని కాదు. ఏం కాదు, అమ్మో ఎవరైనా చూస్తారేమో, ముందేమనుకున్నాడు నేను క్రైస్తవుని అని ఆలోచన లోపల వస్తుంది. కొంచెంసేపు తర్వాత ఎవరైనా చూస్తారేమో. అప్పుడు మళ్ళీ వాడి ఒక ఆలోచనిస్తాడు, ఇక్కడ కాదు తీసుకొని చాటుకెళ్ళు, దూరంగా వెళ్ళు, పక్కకి మళ్ళీ ఆలోచన, అమ్మో వాసన వస్తుందేమో, ఉంది ఏం పర్లేదు అడుగు, బొబ్బులు కానీ తీసుకో, అంటే ఇంకోటి ఏదైనా తీసుకో, ఒక్కొక్కటి ఏదైనా నవ్వులు వాసనగా ఏం చేస్తాడు? ఈ విధంగా ప్రేరేపిస్తాడు. నువ్వు సిగరెట్ తాగిందా ఉంటాడు, ఎంజాయ్ చేస్తాడు, తర్వాత వాడు వెళ్ళిపోతాడు. ఇప్పుడు అసలైన వ్యక్తి బయటకు వస్తాడు, వాడు ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చి మనం కూర్చొని బైబిల్ దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు బాధపడతా ఉంటాడు. అయ్యో నేను ఇలాంటి పని చేస్తుండాల్సింది కాదు కదా, అయ్యో నేను అలాంటి వ్యక్తిని కాదు కదా, నేను రక్షించబడిన వ్యక్తిని కదా, ఈ పాపం నేను చేయకూడదు కదా, ఈ తప్పు నేను చేయకూడదు కదా, అప్పుడు ఏడుస్తూ ఉంటాడు. ఈ అపవాది ఏం చేశాడు? ప్రేరేపించాడు, పాపం చేయించాడు, వాడు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏడుస్తున్న వాడు నిజమైన వ్యక్తి అన్నమాట. ఈ విధంగా ఏం చేస్తాడంటే నువ్వు మంచివాడి కాదు, నువ్వు చర్చికి వెళ్ళడానికి పనికిరావు, దేవుని బిడ్డగా ఉండడానికి పనికిరావు ఒక ఉద్దేశాన్ని వీళ్ళు ఏం చేస్తాడు? కలిగిస్తూ ఉంటాడు. అయితే నా దేవుడు చెప్తున్నాడు, ప్రతి ఒక్కరు కూడా మంచివారే. ఈ యొక్క చచ్చిన ఈగల పొట్ట చేత, ఈ యొక్క చచ్చిన ఈగల లోపల ఉండడం చేత కొద్దిగా కంపు కొడుతున్నాడే తప్ప ప్రతి ఒక్కరు కూడా దేవుడు ఎలా సృష్టించాడంటే అద్భుతంగా సృష్టించాడండి. ప్రతి ఒక్కరు కూడా సుగుణాల సంపదలుగానే దేవుడు సృష్టించాడండి. అయితే ఈ చచ్చిన ఈగల పొట్ట చేత ఇస్కరియోతు యొక్క జీవితం కూడా అలానే అయిపోయిందండి. సూసైడ్ చేసుకొని
ఆత్మహత్య చేసుకుని చనిపోయినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి మన జీవితంలో అపవాది ఆ విధంగా మనం ప్రేరేపిస్తూ ఉంటాడు. ఒక తప్పు చేపిస్తాడు, ఆ తప్పు నుంచి ఇంకోటి ఉచ్చులాగా వలన చుట్టూ చేరుతాయి. సమాజంలో నీకు ఒక మంచి పేరు ఉంటుంది, నీ తల్లిదండ్రులకు ఒక మంచి పేరు ఉంటుంది, నీ కుటుంబానికి ఒక మంచి ఇది ఉంటుంది. నువ్వు బయటికి చెప్పుకోలేని పరిస్థితి తీసుకొస్తాడు, నువ్వు ఎవరితో మాట్లాడుకోలేని పరిస్థితి తీసుకొస్తాడు. చివరికి దేనికి తీసుకొస్తాడంటే నీకు సూసైడే గట్టి. నువ్వు సూసైడ్ చేసుకోవడమే కరెక్ట్ అని ఆలోచన నీకేం చేస్తాడు, ప్రేరేపిస్తాడు. దాన్ని మనం గ్రహించుకునే వారిగా మనం ఉండాలి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవునికి విలువైనటువంటి వాడు. ఈ సమాజం నిన్ను చెడ్డవాడిగా సృష్టించవచ్చు, ఈ సమాజం నిన్ను చిత్రీకరించవచ్చు ఒక చెడ్డవాడిగా, ఒక పనికిమాలిన వాడికి సమాజం అనుకోవచ్చు. కానీ దేవుడు చెప్తున్నాడు, నువ్వు దేవునికి చాలా విలువైనటువంటి వాడు. అయితే ఈ చచ్చిన ఈగలు కొన్ని ఉన్నాయి, అవి తీసుకుంటే చాలా నువ్వు సుగంధ తైలంగా మారిపోతావు. నలుగురు వ్యక్తుల జీవితంలో మనం చూసాం. ఒక్కొక్కరి జీవితంలో ఒక చచ్చిన ఈగ వారి జీవితాన్ని కంపు కొట్టేలా చేసింది. నేను ముగిస్తాను ఒక 2 నిమిషాలు. అయితే ఈ యొక్క ఈగలు ఎలా ఏం చేయాలి? ఈగలు పడుతూ ఉన్నాయి, మరి ఏం చేయాలని మనం ఆలోచన చేస్తే ఈ యొక్క ఈగలు ఎందుకు పడతాయని స్త్రీలు చెప్పాలి. ఒక బుక్కవాణి తైలం ఒక పాత్రలో ఉంది, దాంట్లో ఈగలు ఎందుకు పడుతున్నాయి? తీపి ఇంకా మీద మూత లేకపోతే ఈగలు పడతాయి. ఆ పాత్ర మీద మూత ఉండాలి. పాత్ర మీద మూత లేకపోతే ఏదైనా పడిపోతాయి, ఈగలు పడిపోతే ఇంకోటి పడిపోతాయి. ఆ యొక్క పాత్ర మీద ఏముండాలి? మూత ఉండాలి. మన జీవితాలు కూడా ఒక మూత మన జీవితంలో ఉండాలి. మూత లేని ప్రతి పాత్ర హేయం అని చెప్పి దేవుని యొక్క వాక్యం సంఖ్యాకాండం 19:15 చెప్తూ ఉంది. చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 19:15. మూత వేయబడక తెరచి ఉన్న ప్రతి పాత్రయు అపవిత్రమగును. తెరచబడిన ప్రతి పాత్ర ఏమవుతుందండి? అపవిత్రం అవుతుంది. మూత లేకపోతే ఆ పాత్ర అపవిత్రమైపోతుంది. దేనికి మూత ఉండాలి? నీ కళ్ళకు ఒక మూత ఉండాలి, నీ మాటలకు ఒక మూత ఉండాలి, నీ ఆలోచనకు ఒక మూత ఉండాలి. ఈ మూత లేకపోతే నీ జీవితం ఏముందంటే తెరిచినట్టుగా ఉంటుంది. ఎలాంటి ఈగలైనా పడే అవకాశము ఉంటుంది. చూడండి, బ్రహ్మగీతాల గ్రంథంలో సొలొమోను మహారాజు చెప్తూ ఉంటాడు, 4:12 నా సహోదరి నా ప్రాణేశ్వరి మూయబడిన ఉద్యానవనము, మూత వేయబడినటువంటి జలకూపం. మూత వేయబడినటువంటి ఉద్యానవనము, మూత వేయబడినటువంటి జలకూపం. ఈ ఉద్యానవనం దేన్ని సూచిస్తుందంటే జీవం కలిగిన దేవుని సంఘాన్ని సూచిస్తుంది. ఇక్కడ అనేక రకాల పుష్పాలు, అలాంటి పుష్పాలు అనేకమైన ఉన్నాయి. అది ఉద్యానవనానికి ఏముందంట? మూత వేయబడింది. కంచె వేయబడి ఉంది, మూత వేయబడి ఉంది. ఆ యొక్క జలపాతానికి ఏముందంట? మూత వేయబడిందంట. ఆ మూత వేయబడకపోతే ఆ నీరు ఏమైపోతుంది? కలుషితం అయిపోతుంది. ఈ సంఘంలో జీవం కలిగిన దేవుని సంఘంలో ఉన్న మనం కూడా ఈ సంఘంలో మనం ఉన్నప్పుడు మనకు మూత వేసుకునే వారికి మనం ఉండాలి. ఏంటి ఈ మూత? ఎలా వేసుకోగలుగుతాం మూత అంటే 4 విషయాలు. మొట్టమొదటిది అపోస్తుల యొక్క బోధ, రెండోది సహవాసము, మూడవది మనం చూసుకున్నట్లయితే రొట్టె విరుచుట, నాలుగోది ఎడతగినటువంటి ప్రార్థన. ఈ 4 లక్షణాలు మన జీవితంలో ఉన్నట్లయితే, ఈ 4 మన జీవితంలో భద్రంగా మనం పెట్టుకున్నట్లయితే అవి మన జీవితానికి మూతగా ఉంటాయి. ఈ సుగంధ తైలాన్ని ఎలాంటి దుర్వాసన రాకుండా, ఎలాంటి చచ్చిన ఈగలు నీ జీవితంలో పడకుండా, ఎలాంటి బుద్ధిహీనతలు నీ జీవితంలో ప్రవేశించకుండా ఈ యొక్క మూత నేను ఏం చేస్తుందంటే కాపాడుతుంది. ఏంటా మూత? అపోస్తుల బోధ అంటే దేవుని యొక్క వాక్యం. రెండోది సహవాసం. ఈ విధంగా దేవుని బిడ్డలతో సహవాసం చేయడం అనేది నీకు ఒక మూతగా ఉంటుంది. మూడోది రొట్టె విరుచుట అనేది దేవునితో నిన్ను ఆయన ఐక్యపరుస్తుంది, ఆయన శరీరంతో నిన్ను ఐక్యపరుస్తుంది. నాలుగవదిగా ఎడతగినటువంటి ప్రార్థన. ఈ యొక్క 4 లక్షణాలు, ఈ యొక్క 4 క్వాలిటీస్ ఉన్నట్లయితే అవి నీకు చక్కని మూతగా ఏర్పడి ఎలాంటి చెడు ఈగలు పడకుండా, ఎలాంటి దుర్వాసన అనేది దేవునికి రాకుండా మంచి సువాసన ఇచ్చేవాడిగా నీ కుటుంబంలో, నీ తల్లిదండ్రుల దగ్గర, నీ బంధువుల దగ్గర, నీ స్నేహితుల దగ్గర, నువ్వు ఉద్యోగం చేసిన ప్రదేశంలో నిన్ను సువాసన భరితంగా దేవుడు చేస్తాడు. ఎవరు కూడా చెడ్డవారు లేరండి. ప్రతి ఒక్కరు కూడా దేవుడు సువాసన భరితంగానే చేశాడు. అయితే మనమే కొన్ని చెడ్డ ఈగలు, గర్వం అనే చెడ్డ ఈగలు, నేత్రాశ అనే చెడ్డ ఈగ, శరీరాశ అనేటువంటి ఒక చచ్చిన ఈగ, ఇలాంటి చచ్చిన ఈగలు మన జీవితంలో పడటం బట్టి మనం కంపు కొట్టేవాళ్ళగా మనం ఉంటున్నాం. అందుకే అక్కడ రాయబడింది. ఒకసారి మనం చదువుకున్న మొట్టమొదటి వచనం ఒకసారి చూసుకుందాము. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయము మొట్టమొదటి వచనం ఒకసారి చదువుకుని ముగించుకుందాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం మొట్టమొదటి వచనం ఒకసారి చదవండి. బుక్కవాణి తైలములో చచ్చిన ఈగలు పడుట చేత అది చెడు వాసన కొట్టును. కొంచెం బుద్ధిహీనత త్రాసులో ఉంచిన ఎడల జ్ఞానమును ఘనతను తేలా చేయము. కాబట్టి మనం పరిశీలించుకుందాం. మనకు జీవితంలో ఎలాంటి చచ్చిన ఈగలు పడ్డాయి,
దేనివల్ల మనకు సువాసన రావాల్సిన మన జీవితం కంపుకొడుతూ ఉంది. కుటుంబంలో మనం ఎందుకు నిమిత్తం మనం అందరూ అసహించుకునే విధంగా, మన నిమిత్తం మన అందరూ మనల్ని చెడ్డబాడని విధంగా మనం ఎందుకున్నాం, ఎలాంటి ఈగలు మన జీవితంలో పడ్డాయని మనం పరిశీలించుకుందాం. ఒకసారి మోకరించండి, ప్రార్థించుకుందాం. మనం పరిశీలించుకుందాం. మన బ్రతికి ఎలాగుంది, ఎలాంటి చచ్చిన ఈగలు మన జీవితంలో పడున్నాయి. సంసోను జీవితంలో నేత్రాశ అయిన ఒక చచ్చిన ఈగ ఆయన బ్రతుకుని, ఆయన ఘనతని తేలిపోయేసింది. ఎంత బలవంతుడు, ఎంత అభిషేకం కలిగిన వ్యక్తి, దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందినటువంటి వ్యక్తి. ప్రజలు అనుకుంటున్నారు మా యొక్క సంసోను ఒక రక్షకుడుగా, ఒక న్యాయాధిపతిగా ఫిలిష్తీయులను జయించి జయోత్సాహాలతో మన దగ్గరికి వస్తారనుకుంటే ఆ బిల్డింగ్ అది కుప్పకూలిపోయిన శవంలో కింద పడిపోయి నుంచి చెప్పిన బాడీ మాత్రమే వచ్చిందన్నాడు. కారణం నేత్రాశ అనేటువంటి ఒక చచ్చిన ఈగ ఆయన జీవితంలో ఉండడం బట్టి ఆయన జీవితం, ఆయన ఘనత తేలిపోయిందండి. ఏశావు ధనాపేక్షటువంటి వ్యక్తి, ఏశావు తన జీవితంలో ఇచ్చిన మాటకు నిలబడే వ్యక్తి, అంత మంచి లక్షణాలు కలిగిన వ్యక్తి. నిగ్రహం అనేటువంటి ఒక మనస్సు, నిగ్రహం అనేటువంటి ఒక మనస్సు అనేటువంటి ఒక ఆ చచ్చిన ఈగ ఆయన జీవితంలో ఆశీర్వాదాలు కోల్పోయేలా చేసింది, ఆయన బ్రతుకు నాశనం అయ్యేలా చేసింది. పరిశీలించుకుందామా?